హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. వృశ్చిక రాశి వాళ్ళు వాటర్ సైన్. వీళ్ళు ఎట్లాగంటే అన్ని పనులు పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనుల్లో వీళ్ళకు ఒక గుర్తింపు రావాలనుకుంటారు. అందరూ ఎవరి మీద డిపెండ్ కాకూడదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అనే తత్వంలో ఉంటారు. అందరికీ హెల్ప్ చేస్తారు. వీళ్ళకి అన్ని పనుల్లో ఒక అవగాహన అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం. హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంటుంది, అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మీ హెల్త్ హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అన్కండిషనల్ లవ్ ఇస్తుంది. హెల్త్ చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యామిలీ లైఫ్లో మీ పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. అంటే మీ చుట్టూ ఉండే పరిస్థితులు, వ్యక్తులు చేంజ్ కావచ్చు. మీకు ఏదన్నా ట్రాన్స్ఫర్ రావచ్చు. ఇప్పుడు మీరుండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మీకు ట్రాన్స్ఫర్ రావచ్చు. మీరు ప్లేస్ మారచ్చు వృశ్చిక రాశి వాళ్ళు ఏప్రిల్ మంత్లో. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ఏం ఆలోచించాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అండ్ మీ మదర్ వచ్చి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలుసుకొని మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అండ్ కిడ్స్ ఆర్ లవర్. మీ లవర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం అనుకుంటారు. మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. కిడ్స్ వచ్చి మీతో చాలా ప్రేమతో ఉంటారు. మీ కిడ్స్ వాళ్ళ ప్రేమని మీకు ఇస్తారు. మీకు మ్యారేజ్కి వచ్చిన కిడ్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. డే టు డే లైఫ్లో మీరు ఒక ఏంజల్ లాగా ఉన్నారు. అంటే ఏంజల్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. డే టు డే లైఫ్లో మీకు అన్ని పనులు అనుకూలం అవుతాయి. మీ లైఫ్ పార్ట్నర్ ఏం యాక్షన్ తీసుకోవటం లేదు. స్లోగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ మూమెంట్ లేదనమాట. అంటే ఏ పనిలో ఒక చురుకుదనం లేకుండా ఉన్నారు. స్లోగా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఓకే, మీ మదర్ ఇన్ లా ఒంటరిగా ఉంటారు. అంటే సపరేషన్లో ఉన్నారు, ఎవరితో లేరు, కానీ ప్రేయర్స్ చేసుకుంటా ఒంటరిగా ఉన్నారు. మేబీ మీ దగ్గరికి రావాలి. ఆమె ఒంటరితనంతో బాధపడుతున్నారు. మేబీ మీ దగ్గరికి రావాలని కూడా అనుకోవచ్చు. మీ ఫాదర్ వచ్చి స్టక్ అయిపోయినారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. మీ ఫాదర్కి ఆలోచిస్తూ ఉన్నారు. ఓవర్ థింకింగ్లో ఉన్నారు. వర్క్ ప్లేస్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు ప్రమోషన్ కోసమో ట్రాన్స్ఫర్ కోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీకు తప్పకుండా దొరుకుతుంది. అండ్ మీకు లాభాలు న్యాయంగా, మీరు చేసిన పనులకి న్యాయంగా మీకు రావాల్సిన లాభాలు వచ్చేస్తాయి. దాన్ని మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే దగ్గర బాగా లావిష్గా ఖర్చు పెడతారనమాట. ఒక క్వీన్ లాగా ఖర్చు పెడతారు. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉంటుందో చూద్దాం. రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో ఏం జరుగుతుందో చూస్తాం. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 daysలో మీలో ఒక గాఢమైన మార్పు వస్తుంది. మీ చుట్టూ ఉండే పరిసరాలు, వ్యక్తులు చేంజ్ అవుతారు. నేను చెప్పాను కదా ట్రాన్స్ఫర్ అవుతుందని. అది సెకండ్ 10 daysలో అవుతుంది. థర్డ్ 10 daysలో టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ కూడా టెంపరెన్స్ కార్డ్ డబుల్ కన్ఫర్మేషన్. అంటే మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మైనర్ అకానాతో క్లారిఫై చేస్తాం. ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కదా. ఇంకా ఏమేమి జరుగుతాయి తులా రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఏమేమి జరుగుతాయి? మీకు ఎవరో నమ్మకం చేసినట్టే ఫీల్ అవుతారు. కేర్లెస్గా ఉంటారు. ఎవరిని పట్టించుకోరు. ఎవరో వాళ్ళ డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు. ఫస్ట్ 10 daysలో మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని పెద్దగా పట్టించుకోరు. మీరేదో మీ పని ఏదో అట్లుంటారు. కానీ ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకుంటారు. ఫ్రీ స్పిరిట్గా ఉంటారు మీరు. అంటే మీరు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. మీ వరకు మీరు కరెక్ట్గా ఉంటారు. ఎవరు మీతో ప్రేమతో ఉంటారో వాళ్ళతో ప్రేమగా ఉంటారు. ఎవరు రాంగ్ బిహేవియర్ చేస్తుంటారో వాళ్ళతో హార్ష్గా ఉంటారు.
ఓకే. ఇప్పుడు డెత్ అండ్ రీబర్త్ కార్డ్ వచ్చింది. అంటే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది సెకండ్ 10 డేస్‌లో. లేదా మీలో ఒక గాఢమైన మార్పు అంటే ప్యాట్రన్ చేంజ్ అవుతది. మన థింకింగ్ ప్యాట్రన్ అనమాట. ఇప్పుడు కొందరు చాదస్తంగా ఉంటారు కదా! ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు, అపశకునాలు ఇవన్నీ చూస్తుంటారు కదా! అట్లాగంతా లేదు. ఇదంతా ఒక సైన్స్ పరంగా చూస్తే ఇదంతా ఏం లేదు. మనం క్రియేట్ చేసుకుందే ఇదంతా. అట్లా అనుకునేసేసి మీ లోపల మనసులోని ఒక ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతా ఉంది. ఒక గాఢమైన మార్పు వస్తా ఉంది. అంటే మనం ఏం చేసినా నిజంగా మంచికే. మీరు చాదస్తానికి పోకుండా జస్ట్ నమ్మాల్సింది మాత్రం నమ్ముతూ వదిలిపెట్టాల్సిందే వదిలిపెట్టేస్తూ ఉంటారు. అంటే ఒక రైట్ అప్రోచ్ ఉంటుంది మీకు అన్ని విషయాల్లో. సెకండ్ 10 డేస్‌లో మీరు ఒంటరిగా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. మన లైఫ్‌లో ఏది చేస్తే మంచిది, ఏది చేయకుండా ఉంటే మంచిదనేది ఆలోచిస్తూ ఉంటారు. ఒక ట్రిప్‌కెళ్తారు, జాలీ ట్రిప్‌కెళ్తారు. ఇప్పుడు మీరుండే రిలేషన్‌షిప్‌కి ఏమాత్రం సంతోషం ఇవ్వటం లేదు, లేదా మీరు పనిచేస్తున్న ఆఫీస్ మీకు ఏమాత్రం సంతోషం ఇవ్వటం లేదంటే దాన్ని వదిలేసేసి మూవ్ ఆన్ అయిపోతారు. వేరే జాబ్ లేదా వేరే జాబ్ చూస్ చేసుకుంటామనుకుంటారు. డే డ్రీమింగ్‌లో ఉంటారు. మీకు మనీ బాగా వస్తుంది. మెటీరియల్ థింగ్స్ అంతా మీకు కావాల్సిన మెటీరియల్ థింగ్స్ కొనుక్కుంటారు. బాగా మీ కంఫర్ట్స్ని పెంచుకుంటారు. థర్డ్ 10 డేస్‌లో టెంపరెన్స్ కార్డ్ వస్తూ ఉంది. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటారు. మీరు ఏం చేసినా మీకు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అవంతా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మీ లైఫ్లో. కానీ ఎందుకో మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఎవరో మీకు నమ్మక ద్రోహం చేశారనుకుంటున్నారు. నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎవరినో మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఇది రాసి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ వస్తూ ఉంది. ఫస్ట్ 10 డేస్ కొంచెం బాగానే ఉంది. సెకండ్ 10 డేస్‌లో కొంచెం ఒంటరిగా ఉన్నా, కొంచెం డే డ్రీమింగ్‌లో ఉన్నారు. థర్డ్ 10 డేస్‌లో ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. తులారాశి వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉంది? రొమాన్స్ రాబోతుంది మీ లైఫ్లో. మెజిషియన్ ఎట్ ద మిర్రర్. ఎవరో మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ని మీరు ఎవరితోనూ చెప్పరు, మీ మనసులోనే పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు ఏంజల్ మెసేజ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఏంజల్ మెసేజ్, మీకు ఏంజల్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? రిమైన్ పాజిటివ్గా ఉండండి. యు ఆర్ రెడీ అండ్ ట్రస్ట్. మీరు అన్నిటికీ రెడీగానే ఉన్నారు. యూనివర్స్ని నమ్మండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అండ్ చూస్ ఎ న్యూ డైరెక్షన్. కొత్త మార్గాన్ని చూస్ చేసుకోండి. అప్పుడే మీ లైఫ్లో ఒక పీస్ఫుల్ అంటే మనశ్శాంతి అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.